ప్రైజ్ ద లార్డ్. సామెతలు 11వ అధ్యాయము. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. దొంగ త్రాసు యెహోవాకు హేయము. సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును. వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడుచేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనులు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలనే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. వానికి మారుగా భక్తిహీనుడు వచ్చును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారిని నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దానిని బోర్లా త్రోయును. తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు. వివేకి అయిన వాడు మౌనముగా నుండును. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనాకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును. పూటబడనొప్పని వాడు నిర్భయముగా నుండును. నెనరుగల స్త్రీ ఘనత నొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. మూర్ఖచిత్తుడు యెహోవాకు హేయుడు. యథార్థముగా ప్రవర్తించేవాడు ఆయనకిష్టుడు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టువానికి జనులు శపించెదరు. దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును. కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువారు గాలిని స్వతంత్రించుకొందురు. మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురుగాక. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.